హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసి స్టార్ ఫుడ్. ఇవాళటి స్పెషల్ వచ్చేసి నేను పాలపూరి చేస్తున్నానండి. పాతకాలపు నాటి పాలపూరి అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడో నా చిన్నతనంలో తిన్నానండి నేను ఇది పాలపూరి అనేది. మా నానమ్మలు మా అమ్మమ్మలు చేసేవాళ్ళు మేము చిన్నతనంలో. అది మరీ నేను మా నానమ్మని తెలుసుకొని మరీ చేశానండి. చాలా బాగుంటుందండి ఇది. అసలు ఈ టేస్ట్ చూస్తే మనం మర్చిపోలేము. అసలు ఏం టేస్ట్ అంటే చెప్పలేని టేస్ట్ అండి. అబ్బా, అమృతం లాగానే ఉంటుందండి అది తింటుంటేను. అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పడం కంటేను మీరు చేసి చూసుకుంటే చాలా బాగుంటుందండి. పాతకాలపు నాటి పాలపూరి చూడండి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. ఇవి నానినాక మనము స్మూత్గా ఎంత బాగుంటాయో అసలు చూస్తుంటుంటేను. ఇదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చేసాయి చూడండి. ఇంకా నానాలి ఇవి పాలల్లో. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ 1/2 kg గోధుమ పిండి తీసుకున్నానండి పూరి కోసమని. ఇదిగో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకున్నాను. ఇలా నీళ్లతో తడుపుకొని మనం మామూలుగా పూరి పిండిలాగానే తడుపుకోవాలి. కాస్త ఆయిల్ వేస్తే మనకు అతుక్కోకుండా ఉంటుంది, పూరి కూడా చక్కగా పొంగుతుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి తడిపి పెట్టుకున్నాను. ఇలా ఒక 10 minutes వరకు పక్కన పెట్టేద్దాం. మనకు పిండి నానేంత వరకు పక్కన పెట్టిద్దాం. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకోవాలి, ఇందులో నీళ్ళు కలపొద్దు అసలు. చిక్కటి పాలది, గేదె పాలది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇక దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. కొబ్బరి అండి, 1 కొబ్బరి చిప్ప తీసుకున్నాను. గసగసాలు, చక్కెర, ఏలకులు. ఈ గసగసాలు అనేది కాస్త వేయించుకోవాలండి, దోరగా వేయించుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాలు నానాయి ఇక్కడ గసగసాలు. ఆ తర్వాత ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని ఈ కొబ్బెర్లు, ఆ తర్వాత ఏలకులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక కాచుకున్నానండి నేను పాలు, లీటర్ పాలు. ఈ మిక్సీ పట్టింది ఉన్నది కదా, ఇందులో వేసేయాలి. అప్పుడే దాని చిక్కదనం అనేది చక్కగా వస్తుంది, దాని ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది. దీంతోనండి అసలు సిసలైన టేస్ట్ మనకు దీంతోనే ఉంటుంది. పాలపూరి అనేది టేస్ట్ దీనివల్లనే మనకు వస్తుంది. అందుకోసం చిక్కదనం కోసం అని చెప్పేసి ఇవన్నీ వేస్తారు. ఇక ఆ తర్వాత షుగర్ కూడా ఇందులోనే వేసేసుకొని కలుపుకోవచ్చు. స్టవ్ పైన పెట్టి కూడా కలుపుకోవచ్చు, కాకపోతే ఇలా చల్లారుతుందని చెప్పేసి నేను ఇలా వేసాను. కాసేపు ఒక 2 minutes కలిపితే సరిపోతుంది. ఇక ఆ తర్వాత పూరి చేసుకుందాం. ఈ పూరి చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే సన్నగా చేసుకోవాలండి. సన్నగా చేసుకుంటేనే మనకు రేకుల్లాగా ఉంటేనే చక్కగా వస్తాయి. ఎందుకంటే పూరి అనేది మనకు ఇలా క్రిస్పీగా వస్తే మన పాలలో నానిన తర్వాత స్మూత్గా మెత్తగా అవుతాయి. పూరి అనేది మామూలుగా పూరిలాగానే చేసేసుకోవాలి. ఇలా సన్నగా ఒత్తుకోవాలి మనం పూరి అనేది. ఇలా సన్నగా చేసుకున్న తర్వాత అన్ని మన నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి నేను నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పూరీలన్నీ కూడా ఇప్పుడు మనం పాలల్లో వేసుకుందాము. ఇప్పుడు ఇందాక వేడి చేసిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో వేస్తే సరిపోతుంది. ఇదిగో చూడండి ఇందులో నానబెట్టాను. ఇలా పాలల్లో నానబెట్టిన తర్వాత ఇక మనకు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇక్కడ మన ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త నానితేనే మనకి ఇలా హాఫ్గా మనకి ఇలా అవుతాయి. ఇది ఎందుకంటే మనకు వడ్డించడానికి, మనకు పెట్టడానికి ఇలా వస్తుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. అంటే మనకు స్పూన్తో తీయడానికి ఈజీగా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేస్తే, లేదా మనకు అంతా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా చేశానండి. ఇదిగోండి ఆ తర్వాత మనకి ఇందాక పాలు ఉన్నాయి కదా అవన్నీను, ఆ పాలన్నీ ఇందులో పోసేసుకోవాలి. ఇదిగోండి ఎంత చక్కటి ఫ్లేవర్ వస్తున్నది చూడండి, ఎంత చక్కగా ఉంది. అసలు నోట్లో పెట్టుకుంటే అసలు మనకు నోట్లో పెట్టుకున్నప్పుడే తెలుస్తుందండి. అసలు గొంతులోకి ఎలా జారిందో కూడా తెలియదు, అంతటి చక్కటి టేస్ట్ అండి. చాలా బాగుంటుంది టేస్టును. పాతకాలపు నాటి స్వీట్ కదండి ఇది. మరీ స్వీట్ కూడా ఎక్కువ ఉండదండి, మామూలుగా ఉంటుంది. పెద్దగా స్వీట్ ఉండదు, మరీ తక్కువ ఉండదు, మీడియంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.